Unit 3 Cloud Computing Architecture. What is the mean for architecture? ఆర్కిటెక్చర్ అంటే అందులో ఉన్న ప్రతి కాంపోనెంట్ని మనకి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇన్ కేస్ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని రెక్టిఫై చేసి మనం సొల్యూషన్ అనేది ఈజీగా ఇవ్వగలుగుతాం అనమాట. సో చూడండి, మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ రిఫర్స్ టు ది కాంపోనెంట్స్ అండ్ సబ్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇందులో మనకి మెయిన్గా ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది, బ్యాక్ ఎండ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది, తర్వాత మనకి క్లౌడ్ బేస్డ్ డెలివరీ అండ్ నెట్వర్క్ అని ఉంటుంది. సరే, మనకి ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్లో చూస్తే ఫ్యాట్ క్లయింట్, థిన్ క్లయింట్ అని మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ మనం. సో మొబైల్ డివైజెస్ అంటే ఎండ్ యూజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 3 కేటగిరీస్లో మనకి వస్తూ ఉంటారన్నమాట. ఫ్యాట్ క్లయింట్, థిన్ క్లయింట్, మొబైల్ డివైజెస్. బ్యాక్ ఎండ్ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి సర్వర్స్, స్టోరేజ్. ఇప్పుడు యాక్చువల్గా మీకు జీమెయిల్ ఉంది. సో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నారు, రిసీవ్ చేస్తున్నారు, మీరు సైన్ అవుట్ చేయగానే అది మన ఇంటర్నెట్ బ్రౌజర్ నుంచి కనబట్టలేదు. అదంతా ఎక్కడ ఉంటుంది? మరి ఎక్కడో ఉన్న జీమెయిల్ అనే దాంట్లో ఒక సర్వర్లో స్టోరే ఉంటుంది. ఆ సర్వర్సు నెక్స్ట్ స్టోరేజ్. సో ఇన్ కేస్ మీరు ఇంటర్నెట్లో ఏ లింక్ ఓపెన్ చేసినా, మీరు ఏది సెర్చ్ చేసినా అంతా కూడా దిస్ ఇస్ టోటల్లీ సర్వర్స్ ఆన్ ది డిపెండింగ్ అనమాట. క్లౌడ్ బేస్డ్ డెలివరీ అనేది ఉంటుంది. మనకి నెట్వర్క్ వచ్చేటప్పటికి మీ ఇష్టం, ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు, పబ్లిక్గా ఇంట్రానెట్ను ఉపయోగించవచ్చు, క్లౌడ్ను కూడా ఉపయోగించవచ్చు మనం. సో కంబైన్డ్ దీస్ కాంపోనెంట్స్ మేకప్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్గా మనం డిస్కస్ చేస్తాం అనమాట. లెట్స్ సీ దిస్ డయాగ్రామ్. ఫ్రంట్ ఎండ్లో చూడండి ఒకసారి, మనకి క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది మనకి. సో మీడియంలో మనకి ఇంటర్నెట్ ఉంటుంది, ఇది అప్లికేషన్. ఇక్కడ మనకి సర్వీసెస్, క్లౌడ్ రన్ టైం, క్లౌడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది, స్టోరేజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్, సర్వర్ సైడ్ అనమాట. ఇదంతా కూడా బ్యాక్ ఎండ్. సో మనకి బ్యాక్ ఎండ్ అనేది మనం ఈ క్లాస్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు మాత్రమే తెలుస్తుంది. అది మామూలు నార్మల్ పీపుల్స్కి ఓన్లీ ఏం తెలుస్తుంది? క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ వాళ్ళు ఏంటి బ్రౌజర్లో జస్ట్ బ్రౌజింగ్ చేయడం ఇవి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా ఒకటి ఇక్కడ మనకి స్టోర్ చేసుకున్నప్పుడు, లేదంటే సెండ్ చేసినప్పుడు, రిసీవ్ చేసినప్పుడు, రిట్రీవ్ చేసినప్పుడు అది ఇంటర్నెట్ ద్వారా ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ మేనేజ్మెంట్ ద్వారా మనకి సర్వీసెస్, క్లౌడ్ రన్ టైం, ఇక్కడ సెక్యూరిటీ, ఇదంతా కూడా మనకి టోటల్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ చూసుకున్నాం అనుకోండి. ది ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద క్లయింట్ పార్ట్. ఎస్, దిస్ ఈజ్ రైట్. ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఎండ్ అనేది మనకి క్లయింట్ పార్ట్ కింద అవుతుంది. ఇదంతా ఏంటంటే బ్రౌజర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి. ఆ బ్రౌజర్స్లోంచి ఈజీగా మనం ఏం చేస్తాం? యాక్సెస్ అనేది చేసుకుంటాం. తర్వాత బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఇక్కడ డేటాని స్టోర్ చేయడానికి, సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ మోడల్స్కి, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సెకండ్ యూనిట్లో అంతా కూడా ఎక్కువ సెక్యూరిటీ గురించి చెప్పాం మనం. తర్వాత ఇక్కడ సర్వీసెస్, సర్వర్స్, నెక్స్ట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేది కూడా ఈ బ్యాక్ ఎండ్లోనే మనం చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ క్లౌడ్ క్లయింట్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ అని వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్ ఎండ్ని, ఫ్రంట్ ఎండ్ని మీట్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ చేస్తూ ఉండేదాన్ని మనం ఇక్కడ క్లౌడ్ క్లయింట్ ప్లాట్ఫామ్స్ అని చెప్తాం. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ కంప్రెస్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్ కాల్డ్ క్లౌడ్ క్లయింట్స్ ఆర్ సింప్లీ క్లయింట్స్. దీస్ క్లయింట్స్ కంటైన్ సర్వర్స్, థిక్, థిన్ అండ్ ultra thin clients, laptops, tablet and various mobile devices. The interaction between client platforms and cloud data storage is an application middleware, a web browser via virtual session. సో మనకి ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని రిలేషన్గా చేసి దానికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేదాన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్లౌడ్ స్టోరేజ్. ఈ క్లౌడ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీగా మనకి ఇంటర్నెట్ అనేది డెఫినెట్గా ఉండాలి. అది ఉంటేనే మనం ఏం చేస్తాం? ఈజీగా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని తీసుకొని మనం ఈజీగా యాక్సెస్ చేస్తాం. ఆ యాక్సెస్ చేసినప్పుడు చాయిస్ ఈజ్ యువర్స్.
పబ్లిక్ క్లౌడ్ కావాలా, పబ్లిక్ అంటే మొత్తం అందరికీ. ఇప్పుడు మనకు ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్లో మొత్తం అందరికీ మనం ఇమేజెస్ కానీ మన డేటాను కానీ కనిపించేలా ఎలా పెడతాం, అలాగే ఇక్కడ స్టోరేజ్ని కూడా పబ్లిక్ క్లౌడ్లో కావాలా, ప్రైవేట్ క్లౌడ్లో కావాలా, లేకపోతే కమ్యూనిటీ క్లౌడ్లో కావాలా. ఇక్కడ కమ్యూనిటీ మీన్స్ యువర్ స్టూడెంట్ కమ్యూనిటీ, లేదంటే ఇప్పుడు స్టూడెంట్ కంప్యూటర్ స్టూడెంట్, లేదంటే మెకానికల్ స్టూడెంట్, లేదంటే సివిల్ స్టూడెంట్, లేదా ఎంబీఏ స్టూడెంట్, ఇలా డిఫరెంట్ కమ్యూనిటీలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్లౌడ్ నెట్వర్కింగ్. సో ఈ క్లౌడ్ నెట్వర్కింగ్లో మనకి లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్కి వచ్చేటప్పటికి హై బ్యాండ్ విత్ లో లెటెన్సీ అని ఉంటుంది మనకి. అంటే అలౌవింగ్ యూజర్స్ టు హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ యాక్సెస్ టు దేర్ డేటా అండ్ అప్లికేషన్స్, అలా చేయొచ్చు. ఎగిల్ నెట్వర్క్ అండ్ డిమాండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ రిక్వైర్ ది ఎబిలిటీ టు మూవ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ బిట్వీన్ సర్వర్స్ అండ్ పాసిబుల్ ఈవెన్ క్లౌడ్స్. సో ఇక్కడ సర్వర్స్కి నెక్స్ట్ క్లౌడ్స్కి రిలేషన్స్ని ఇచ్చుకుంటూ రీసోర్సెస్ని ఎలా తీసుకోవాలని చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చి మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్ విటల్, బట్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ మల్టీ టెనెన్సీ ఇట్ బికమ్స్ మచ్ మోర్ క్రూషియల్ బికాజ్ యు ఆర్ నౌ డీలింగ్ విత్ మల్టిపుల్ కస్టమర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ మనం నెట్వర్క్ సెక్యూరిటీ ఎందుకంటున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్, క్లయింట్స్ మళ్ళీ యాక్సెస్ చేస్తూ ఉంటారు, మన రిసోర్సెస్ని తీసుకుంటారు, వాళ్ళ రిసోర్సెస్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు సమ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. హ్యాకింగ్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా మనం చూసుకోగలగాలి జాగ్రత్తగా. తర్వాత వచ్చి క్లౌడ్ డెలివరీ మోడల్స్. సో మీకు ఇందులో లాస్ట్ వన్ SaaS అనేది చాలాసార్లు చెప్పాను, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది. సరే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ టెక్నాలజీ టు ది కస్టమర్ ఓవర్ ది ఇంటర్నెట్. క్లౌడ్ కంప్యూటింగ్ basically provides 3 services models as follows. First one, IaaS, infrastructure as a service. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటే సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ టెక్నాలజీ కానీ, ఈ స్టోరేజ్ కానీ, డేటా సెంటర్ స్పేస్ కానీ, ఇదంతా కూడా మనకి IaaSలో వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ వన్ PaaS అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ద ప్రొవైడెడ్ డివైజెస్ మోర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ డెలివరీస్ వాట్ యూ మైట్ కాల్ ఏ సొల్యూషన్ స్టాక్, an integrated set of software that provides everything developer needs to build an application. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా ఒక 10 క్లయింట్స్ అయితే ఒక 10 మంది కస్టమర్స్ ఏం చేశారంటే ఒకే వెబ్సైట్ని క్లిక్ చేశారు, ఒకే థింగ్. సో దానికి వెళ్ళినట్టునే అక్కడ పార్ట్స్ ఆఫ్ సెకండ్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరు ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చారనేది అది ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది అనమాట. ఆ టైప్లోనే ఇక్కడ మనకి ఏ సొల్యూషన్ స్టాక్ అండ్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నాడు. సో అదంతా కూడా అందులో వస్తుంది మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇక్కడ జనరలైజ్డ్ నార్మల్గా మనం చేయగలిగితే ఎనఫ్. సో దట్ లాట్స్ ఆఫ్ కస్టమర్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద సర్వీస్. ఎక్కువ మంది ఈ సర్వీస్ని ఇష్టపడుతూ ఉంటారు. సో మనకి లేయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అనేది ఆ డయాగ్రామ్ని ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం అంటే క్లౌడ్ క్లయింట్స్, వెబ్ బ్రౌజర్స్, మొబైల్ యాప్స్, ది క్లయింట్, థిన్ క్లయింట్, టెర్మినల్. సో ఇవన్నీ కూడా వస్తుంది మనకి. తర్వాత వచ్చేటప్పటికి SaaSలో CRM, ఈమెయిల్, విర్చువల్ డెస్క్టాప్, కమ్యూనికేషన్ నెక్స్ట్ గేమ్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. PaaS వస్తే ఎగ్జిక్యూషన్, రన్ టైమ్, డేటాబేస్, వెబ్ సర్వర్, డెవలప్మెంట్ టూల్స్. ఇందులో వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ విర్చువల్ మిషన్స్, సర్వర్స్, స్టోరేజ్, లోడ్ బ్యాలెన్సర్స్, నెట్వర్క్, ఇదంతా వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లోకి వస్తుంది మనకి. సో మనకి మెయిన్గా క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్లో మనం కాంపోనెంట్స్ని అండ్ సబ్ కాంపోనెంట్స్ని
తీసుకుని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్లో మనం ఈ క్లయింట్స్, ఈ టెన్నీ క్లయింట్ కానీ లేదంటే మొబైల్ డివైజెస్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి సర్వర్స్, స్టోరేజ్ తీసుకుంటాం. తర్వాత క్లౌడ్ క్లయింట్ ప్లాట్ఫామ్స్, వీటిని రెండింటిని అనుసంధానం చేసి దానికి ఏ విధంగా రీసోర్సెస్ని తీసుకుంటుందని చెప్తూ ఉంటాం. తర్వాత క్లౌడ్ స్టోరేజ్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్లౌడ్ నెట్వర్కింగ్. సో ఇందులో మనకి హై బ్యాండ్ విడ్త్, లో లేటెన్సీ, యాగిల్ నెట్వర్క్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ వచ్చి క్లౌడ్ నెట్వర్కింగ్, హై బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ డెలివరీ మోడల్స్. అందులో 3 రకాలు ఉంటాయి. IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, PaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్.